ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మన ప్రవచన టీవీ చూస్తున్న ప్రియ విశ్వాసులందరికీ ప్రభు పేట వందనాలండి. అందరికి వందనాలు. అమ్మ, వాక్య భాగంలోకి వెళదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనము. అంతటా రాజు ఆజ్ఞేయగా బండ్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుతున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నా మనందరికీ ఒక నిరీక్షణ కలిగినట్లుగా దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఇప్పుడు దానియేలుకును, బబులోనులో ఉన్న ప్రజలందరికీ, రాజుకును ఒక సంభాషణ జరుగుతున్న విధానం. రాజుకి ఇష్టమైన వ్యక్తి, ప్రీతికరమైన వ్యక్తి, అనుబంధము ఆప్యాయత కలిగిన వ్యక్తి దానియేలుగా ఉన్నాడు. బబులోనులో నివసించే వ్యక్తి దానియేలు కాదు. దానియేలు ప్రవర్తన బట్టి, దానియేలు నడక బట్టి, దానియేలు బుద్ధి బట్టి, దానిలో ఉన్న ధీరత్వం, సాత్వికం బట్టి రాజు దానియేలుని ప్రేమిస్తూ వచ్చాడు. 120 మంది కంటే ఒక ప్రధానుడిగా ఉండే వ్యక్తిగా దానియేలుని రాజు నిలబెట్టుకున్నాడు. దానియేలులో రాజు సూచన లక్షణాలంటే న్యాయవంతుడు, నీతి తత్వము కలిగిన వ్యక్తి, చెడుతనాన్ని అసహించుకున్న వ్యక్తి, శ్రేష్టముగా ఉండే వ్యక్తి. అతను బట్టి దేవుడే గొప్ప కార్యాలు చేస్తున్నాడని రాజు గ్రహించాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ దానియేలుని ఏ రకముగా అయినా హింసించాలి, శోధించాలి, ఇబ్బందుల పాలు చేయాలి, వ్యాధుల పాలు చేయాలి, శ్రమల పాలు చేయాలని అందరూ ఏకంగా వచ్చి వాళ్ళందరూ చూస్తున్నప్పుడు దానియేలులో వాళ్ళు తప్పైనను లోపమైనను ఏది కనుగొనలేకపోతున్నారు. ఎందుకని దానియేలులో మాట బట్టి కానీ, చూపు బట్టి కానీ, నడక బట్టి కానీ ఏ విధముగా లోపం కనబడుతుందో. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నారు. మరి మనము కూడా మన జీవిస్తున్న ప్రాంతాల దగ్గర లోపాలు కలిగి ఉంటున్నామా, లోపాలు లేని వ్యక్తులుగా ఉంటున్నామా? దానియేలు వలె ఒక ధీరత్వం కనబడుతుందా, ఒక ఆత్మ సంబంధమైన జీవితం కనబడుతుందా? ఈరోజు మనం గ్రహించవలసిన విషయాలేంటి? దేవునికి బహుప్రియుడిగా ఎలా మారాడు? దానియేలులో ఏ తప్పైనను ఏ లోపమైనను వాళ్ళు కనుగొనలేకపోయారు. ఇక వాళ్ళు ఏమీ కుదరక దానియేలుని ప్రార్థన పూర్వకముగానే పట్టుకోవాలి. ఆ విషయంలోనే దొంగగా దొరుకుతాడని వాళ్ళు గ్రహించి రాజు దగ్గరికి వచ్చి ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. రాజా, 30 రోజుల పాటు ఎవరైనా సరే నీ నామమే ప్రేమించాలి, నీ నామానే పూజించాలి, ఇంక వేరొక నామములో ప్రార్థన చేయటం కానీ పూజించడానికి కానీ వీలు లేదు. ఇట్టి శాసనము మాదీయుల యొక్కయు బబులోనులో ఉన్న సామ్రాజ్యుల యొక్క అందరూ యొక్కయు అని వాళ్ళు ముద్రించి చట్టాన్ని తీసుకొచ్చారు. 1 రోజులు శాసనము సంతకము చేయబడిందని దానియేలుకి తెలిసిన దానియేలు యథాప్రకారముగా అనుదినము తప్పక ముమ్మారు ప్రార్థన చేయటానికి నిర్ణయించుకున్నాడు. దానియేలులో గొప్ప తీర్మానం ఉంది. ఏంటయ్యా దానియేలు నీ తీర్మానం అంటే, నాకు జాబు ముఖ్యము కాదు, హోదా ముఖ్యము కాదు, పలుకుబడి ముఖ్యము కాదు, ఉన్నతమైన స్థితి ముఖ్యము కాదు. ఇవన్నీ కలగజేయవాడు నా దేవుడే. ఆయన ఉన్నవాడు అనువాడు అయి ఉన్న దేవుడు. కృంగజేయవాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే. ఇదిగో ఈ బబులోను సామ్రాజ్యానికి, ఈ బబులోను అనే మహాప్రాంతానికి ఇదిగో ఒక బాధిస్తులుగా వచ్చిన మా జీవితాన్ని దేవుడు దీనస్థితిలో ఉంచలేదు, పెంట కుప్పల్లోనే ఉంచలేదు, దాసులుగానే ఉంచలేదు, పరాయి వాళ్ళుగానే ఉంచలేదు, వెలివేయబడిన వ్యక్తులుగా ఉంచలేదు, వెలివేయబడిన రాయి మూలకు తలరాయిగా ఈ దేశానికి మాలికగా మమ్మల్ని నిలబెట్టాడు. ఎందుకని మా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యపరచగలిగిన దేవుడు, చక్కపరచగలిగిన దేవుడు, నిర్మించగలిగిన దేవుడు, నిలబెట్టగలిగిన దేవుడు. అందుకే
ఈ పదవి బట్టి నేను నా దేవుడు వదులుకోవటానికి వీల్లేదు. అందుకే ముమ్మారు అమ్మా కిటికీ తూర్పు తట్టి కిటికీ తీసి ముమ్మారు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు పదము ముఖ్యమా ప్రార్థన ముఖ్యమంటే ప్రార్థనే ముఖ్యం అంటున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, ధనము ముఖ్యమా దేవుని ముఖ్యమంటే ధనమే ముఖ్యం అంటున్నారు. ప్రార్థన ముఖ్యమా లోకం ముఖ్యమంటే లోకమే ముఖ్యం అంటున్నారు. వాక్యం ముఖ్యమా లోకస్తులు ముఖ్యమంటే లోకస్తులే ముఖ్యం అంటున్నారు. అందుకే కదా మనం ఎక్కడ చూసినా లోపాలు కలిగి ఉంటున్నాం, అవిధేతలు కలిగి ఉంటున్నాం, భక్తిహీనత కలిగి ఉంటున్నాం, బుద్ధిహీనత కలిగి ఉంటున్నాం. కారణం ఏంటయ్యా అంటే మనం ప్రేమిస్తున్నాం జాబుల్ని, ప్రేమిస్తున్నాం గృహాల్ని, ప్రేమిస్తున్నాం మనుషుల్ని, ప్రేమిస్తున్నాం పదవుల్ని, ప్రేమిస్తున్నాం ఘనతల్ని, ప్రేమిస్తున్నాం హోదాల్ని, ప్రేమిస్తున్నాం లోక సంబంధమైన మూలపాఠాలని ప్రేమిస్తున్నాం. కాబట్టి దేవునికి చోటు ఇవ్వలేకపోతుంది. మరి దానియేలు ఎవరికి చోటు ఇచ్చాడు? పదవికి ఇవ్వలేదు, ధనానికి ఇవ్వలేదు, పలుకుబడికి ఇవ్వలేదు. అమ్మా బబులోనికి నేను ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాను అది చాలు అనుకోలేదండి. నా దేవుడే నాకు ముఖ్యం, నా దేవుని ప్రార్థనే ముఖ్యం. ప్రార్థించలేకపోతే నేను ఉండలేను, ప్రార్థించలేకపోతే నేను జీవించలేను. ప్రతిరోజు ముమ్మారు నా దేవునితో నేను సహవాసము కలిగి ఉండాలి. ఆయన ఆత్మ నన్ను బలపరుస్తుంది, ఆయన ఆత్మ నన్ను నిలబెడుతుంది, ఆయన ఆత్మ నాకు ధైర్యం ఇస్తుంది, ఆయన ఆత్మ నన్ను జీవింపజేస్తుందని దానియేలు దేవుని మీద ఆధారపడ్డాడు. నిజంగా ఆనాటి ప్రజలందరూ వచ్చేసి ఇలాంటి వ్యక్తి మన సామ్రాజ్యంలో ఉండటానికి వీల్లేదు, బబులోను ప్రాంతంలో ఉండటానికి వీల్లేదు, నిశ్చయముగా ఈయనకి శిక్ష వేయాలి అని వాళ్ళందరూ కూడా వస్తే రాజు ఎంత దుఃఖపడ్డాడో తెలుసండి. రాజు ఎంత మదన పడిపోయాడో, రాజు ఎంత మనోవ్యాకులము కలిగి మనో దుఃఖముతో నింపబడిపోయాడు. అయ్యో వీళ్ళు అందరూ ప్రణాళిక చేసింది దానియేలు కొరకని నాకు తెలుసు. ఈరోజు దానియేలు నిష్కారణంగా శిక్షించాల్సి వస్తుంది. నేనేం చేయాలి అని సాయంత్రం వరకు తప్పించాలని చూసినా అది వల్ల కాకుండా ప్రజలు చేశారండి. ఇప్పుడు దానియేలు తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసినప్పుడు దానియేలుతో రాజు పలుకుతున్న మాట ఏంటో తెలుసా? దానియేలు అనుదినము నువ్వు తప్పక సేవిస్తున్నా నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు, నువ్వు వెళ్ళు. ఎందుకని? ఈరోజు అంశము నీ దేవుడే నిన్ను రక్షించువాడు. ఈ వాక్యం ఇంట్లో ప్రేమైన దేవుడు వెళ్ళాడు. మన దేవుడు మనల్ని తప్పించేవాడు, రక్షించేవాడు, కాపాడేవాడు, విడిపించేవాడు, లేవనెత్తేవాడు, ఉద్ధరించేవాడు. ఆ రాజుకు తెలుసు దానియేలు సేవించుతున్న దేవుడు ఇశ్రాయేలును కాపాడేవాడు, కురికడు, నిద్రపోడు. నిజంగా చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, దానియేలు సింహాల గృహంలో వేసినప్పుడు సింహాల గృహంలోకి వెళ్ళిపోయిన తర్వాత, సింహాల మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత దానియేలు మౌనంగా కూర్చున్నాడు. దానియేలు చూసిన సింహాలు కూడా గాండ్రించలేకపోతున్నాయి, దానియేలు మీద వికిలించి పడి చేర్చలేకపోతున్నాయి. ఎందుకని? ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. దేవుడు సింహాలకు ఆజ్ఞాపించాడు, ఓ సింహములారా నాకు బహుప్రియుడైన దానియేలు మీ మధ్యలోకి వస్తున్నాడు. దానియేలు తాకటానికి కానీ ముట్టడానికి కానీ ఏ విధముగా పొత్తు చేయటానికి మీకు ఆజ్ఞ లేదు. మీరేమి చేయకుండా మౌనం కూడా. ఎందుకని? మనం ఆరాధిస్తున్న దేవుడు నిజ దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు. తన భక్తుల్ని, తను వెంబడించేవారిని, తను సేవించేవారిని విడిచిపెట్టేవాడు కాదు, నిష్కారణముగా తోసివేయేవాడు కాదు. మన నీతికి తగినట్లుగా మన గుణాలను వద్యల్ల చేయగలిగిన వాడు, మన స్థితి కొద్దిగా ఉండొచ్చు తుదికి మహామృతులకు తీసుకెళ్ళగలిగిన వాడు. శ్రమ నుండి విడిపించి, దుఃఖము నుండి విడిపించి, బాధ నుండి విడిపించి, సమస్యల నుండి విడిపించి, అవరోధాల నుంచి విడిపించి కోరుకున్న రేవుకి నడిపించగలిగిన వాడు. రాత్రంతా రాజు కూడా దానియేలు కొరకు కనిపెడుతుంటే ఉదయమే మరి రాజుకేం పనండి? ఒక సింహాల గృహలో వేసావులే, దానియేలు పోతే పోయి ఇంకొకరు ఉండాలి అనుకోవాలా. రాత్రంతా రాజు నాట్యం లేకుండా ఆపేసి ఉదయమే పెందల కడలేచి చీకటి మొక్కని ఆ సింహాల గృహ దగ్గరికి వచ్చి, దానియేలు అనుదినము నువ్వు తప్పక సేవిస్తున్న దేవుడు నీ దేవుడు నిన్ను రక్షించాడా? ఎంటనే దానియేలు అంటాడు, రాజా మీకు ఘనత కలుగును గాకయ్యా, నా దేవుడు నాకు ఏ హాని కలగకుండా నన్ను రక్షించాడు. ఈ సింహాలు నన్ను ఏమీ చేయలేకపోయినాయి. ఎందుకని? అనుదినము తప్పక సేవించే దేవుడు మనల్ని చూస్తున్నాడు. నీ ప్రయాణము క్షేమం ఇవ్వగలిగిన వాడు, నీ ఇరుకుల నుండి తప్పించగలిగిన వాడు,
ఈరోజు దానియేలు గారిని ముందు పెట్టుకుని ఒక మాట మనం నేర్చుకుందాం. దానియేలు గారికి ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, ప్రార్థన జీవితాన్ని, భక్తి జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని విడిచిపెట్టలా. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మనం కూడా అనుదినము తప్పక ఆయన్ని సేవించగలుగుతున్నామా? అనురోజు తప్పక ప్రార్థించగలుగుతున్నామా? అనురోజు తప్పక దేవుని దగ్గర ఓ పరిశుద్ధత, ఓ నీతి, ఓ ప్రవర్తన కలిగి ఉండగలుగుతున్నామా? దానియేలు ఒక శ్రేష్టమైన పదవిలో ఉండి కూడా ఏ లోపం లేని వ్యక్తిగా కనపడుతున్నాడు. ఈరోజు వాక్యం దగ్గర ఉన్న మనము సంఘానికి వస్తున్నాం, మంచిదే. బాప్తిసం తీసుకున్నాం, మంచిదే. మంచి పాటలు పాడుతున్నాం, మంచిదే. వాక్యం చదువుతున్నాం, మంచిదే. మన ప్రవర్తన ఎలా ఉంది? మన మాట తీరు మారిందా? చూపు తీరు మారిందా? నడక తీరు మారిందా? గర్వము పోయిందా? ద్వేషము, ఈర్ష, కక్ష అవన్నీ పోయి ఒక దీన మనసు, సాత్వికము, దీనత్వం కలిగిన జీవితం మనకు వచ్చిందా? ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, అనుదినము తప్పక సేవిస్తున్న దానియేలుకి దేవుడు దిగివచ్చి ఒక మహాశోధన నుండి దేవుడు తప్పించాడు. ఈరోజు నేను తప్పించాలంటే, నేను విడిపించాలంటే, నేను రక్షించాలంటే, నిన్ను పోషించాలంటే, నీ పట్ల కార్యాలు చేయాలంటే మన జీవితము కూడా దేవునికి ఇష్టముగా మారాలి. ఏదో వచ్చాము వెళ్ళామని కాదు, మన జీవితాల్లో దేవుని కలిగిన జీవితం కావాలి. అలా ఎప్పుడైతే ఉన్నామో దేవుడు మన పక్షాన్ని నిలబడతాడు. ఒక మాటను చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33వ వచనములో, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. దేవుడు ఏర్పరచుకున్న వారి మీద నేరము మోపువాడు ఎవరు ఉన్నాడు? ఇంకా దేవుడు మనందరినీ ఏర్పరచుకున్నాడు కదా. దేవుడు ఏర్పరచుకున్నప్పుడు మన భక్తి విధానము, మన ప్రార్థన విధానము దేవునికి దగ్గరగా ఉంటూ ఏ లోపము లేని వారుగా మనం ఉంటే మన మీద నేరం మోపేవాడు ఎవడున్నాడండి? బబులోనులో అందరూ వచ్చి నేరం మోపుతున్నారు, దానియేలు మౌనంగా ఉన్నాడు. ఎందుకని? ప్రార్థనా పరులు ప్రతి దాని ప్రతికూల పరిస్థితులను చూసి బెదిరిపోరు. శ్రమదినమున కృంగితే నువ్వు చేతగాని వాడు అయిపోతావు. శ్రమలో నీతిమంతులు కలుగు ఆపదలు అనేకం. వాటన్నిటి నుండి దేవుడే విడిపించేవాడు, దేవుడే తప్పించేవాడు, దేవుడే కృప చూపించి లేవనెత్తగలిగిన వాడు. మరి దేవుడు ఏర్పరచుకున్న బిడ్డల మీద నేరం మోపేవాడు ఎవరుంటారు? రాజుతో సైతము కూడా గడగడలాడి వణికేదట్టు దేవుడు చేశాడు కదా. దేవుడు అంటున్నాడు, నీకు విరోధమైనది ఏది వాడు తెలదు. దేవుడు ఏర్పరచుకున్న రీతిగా నువ్వు జీవించు, దేవుడు ఏర్పరచుకున్న రీతిగా నువ్వు భక్తి చేయి, యథార్థత, నీతి, న్యాయాన్ని నువ్వు కట్టుకుని చూడు. పాపాన్ని విడిచిపెట్టు, విస్తారమైన ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టు, సరసక్తులు విడిచిపెట్టు, లోక సంబంధమైన గర్వపు మాటలు, అహంకారపు హృదయం విడిచిపెట్టు. దేవునికి నువ్వు దగ్గరగుండి చూడు, దేవుడు నీకున్న ప్రతికూల పరిస్థితులు తొలగిస్తాడు, కీడు తొలగిస్తాడు, ఆపదలు తొలగిస్తాడు, భయంకరమైన ఉన్న శోధనలన్నీ తొలగించి నెమ్మది నీకు తీసుకొచ్చి, సమాధానం నీకు తీసుకొచ్చి, విరోధమైనవన్నీ అనుకూలంగా దేవుడు మారుస్తూ ఒక్కొక్క కార్యం, ఒక్కొక్క మేలు, ఒక్కొక్క దీవెన, ఒక్కొక్క ఆశీర్వాదాన్ని నీ లోగిట్లోకి తీసుకురాగలిగిన వాడు. ఎందుకని? మనం ఆరాధిస్తున్న దేవుడు నిజ దేవుడు, దేవునికి స్తోత్ర. ఆయన నిజమైన దేవుడు, పరిశుద్ధుడు. అమ్మా, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజ దేవుడు నువ్వు తెలుసుకునే వ్యక్తివైతే దేవుడు నీకు ద్వారము తెరవగలిగిన వాడు. ఒక మాట చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనములో చక్కని మాటను చూడండి అండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచి పెట్టమనియు నన్ను బతుమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటినే నేను నివసించదును. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చూడండి, రూతు ఎంత చక్కని తీర్మానం చేసుకుంది. అమ్మా నయోమి, నన్ను వెంబడించొద్దని నువ్వు అనొద్దు. నా భర్తలు లేరు, వార్ప ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది కదా, ఆవిడలాగా నేను వెళ్ళను. నా దేశాన్ని విడిచిపెడుతున్నా, నా తల్లిదండ్రులు విడిచిపెడుతున్నా, నా అన్నదమ్ములు విడిచిపెడుతున్నా, నా అక్కచెల్లెలు విడిచిపెడుతున్నా, మేము ఇష్టముగా ఆరాధించే విగ్రహాలను విడిచిపెడుతున్నా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాను? నువ్వెక్కడ ఏ స్థలములు ఉంటావో ఆ స్థలమే నాది, నీ దేవుడే నా దేవుడు. మరణం తప్ప మనల్ని ఎవ్వరూ వేడబయటానికి వెళ్ళలేదు.
ఎంటనే నయోమి రూతంకి అదే పనిగా చూస్తుంది. రూతు జీవితంలో ఓ చక్కని ప్రవర్తన కనబడుతుంది, ఓ చక్కని అనుకో కనబడుతుంది, ఓ చక్కని దీనత్వం కనబడుతుంది. దేవుని వెంబడించే బిడ్డగా కూడా ఆవిడ ప్రవర్తన కనపడుతుంది. చూడండి, రూతు మోయాబీ దేశాన్ని విడిచిపెట్టేసింది, అక్కడున్న సంప్రదాయాలు విడిచిపెట్టేసింది. నీ దేవుడే నా దేవుడు అంటుంది. మరి మనం చిన్నప్పటి నుండి దేవుని మందిరానికి వెళ్తున్నాం, నాకంత వాక్యం అంతా తెలుసు అంటావు, నేను గంటల తరబడి ప్రార్థన చేస్తానంటారు, కానీ లోక సంబంధమైన మీరు విడిచిపెట్టలేరు. దానియేలు రాజు అంటున్నాడు, నీ దేవుడే నేను రక్షిస్తాడు అన్నప్పుడు, రూతు నయోమి దగ్గరికి వచ్చి నీ దేవుడే నా దేవుడు అన్నప్పుడు, ఈ దేవుడు రూతుకి ఏమి న్యాయం చేశాడో? మోయాబులో తను ఆరాధించిన విగ్రహ దేవుళ్ళు ఏమి ఆవిడ జీవితాల్లో కార్యం జరిగించలా. ఎదుగు లేదు, ఆశీర్వాదం లేదు, మేలు లేదు, దీవులు లేదు, నెమ్మది లేదు, సమస్తాన్ని కోల్పోయిన వ్యక్తిగానే కనపడింది కదా. నయోమిని వెంట పెట్టుకుని నయోమి వెనకాలే వచ్చి యెరూషలేముకు వస్తే రూతు జీవితాన్ని దశ దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రం. ఎలా మార్చాడయ్యా అంటే ఆవిడ జీవితంలోకి ఒక నవనూతనమైన కార్యాలు దేవుడు చేసుకుంటూ వచ్చేసాడు. దేవునికి చోటిచ్చిందండి, దేవునితో నడవటం నేర్చుకుంది. నయోమి అంటుంది, నా బంధువులు పొలం దగ్గరికి వెళ్ళు అంటే బోయాజు పొలం దగ్గరికి వచ్చింది. బోయాజు పొలంలో పరిగి వేరుకుంటాకి అమ్మా ఆజ్ఞమని అడిగితే బోయాజు ఇచ్చినప్పుడు వేరొక పొలంలోకి వెళ్ళొద్దంటే ఆ పొలాల్లోనే ఉంది. అంటే చూడండి, మాట వినటం శ్రేష్టం అంటాడు కదా దేవుడు. రూతు మాట వినటంలోను, లోబడటంలోను, తగ్గించుకోవటంలోను, నిలకడగా ఉండటంలోను ఆవిడ విధేయత చూపించింది. ఈరోజు నువ్వు దేవుని పొలమని సంఘానికి వెళుతున్నావు, సేవకుని మాట వింటున్నావా? దేవుని వాక్యం వింటున్నావా? ఒక నిలకడగా ఉంటున్నావా? ఆత్మ సంబంధమైన పరిగి నువ్వు ఏర్కొంటున్నావా? నీ ఆత్మ శరీరము పోషణ కాదు, బాహ్య పురుషుడు కృషించినను పౌలన్నట్టు అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలి కదా. మరి విశ్వాసం అనే పరిగిని వేరుకుంటున్నావా? ప్రార్థన అనే పరిగిని వేరుకుంటున్నావా? పరిశుద్ధత అనే పరిగిని వేరుకుంటున్నావా? దేవుని మాటలు వింటున్నప్పుడు నీ హృదయం కదిలించబడాలి, నీ హృదయం మార్పులోకి రావాలి, దైవ చిత్తములోకి రావాలి, దైవ చిత్తానుసారమైన దుఃఖములోకి రావాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసులోకి తీసుకెళ్తాం. నిజముగా రూతు బోయాజు పొలములోకి వెళ్ళి ఒక నిలకడ, ఒక స్థిరత్వము కలిగి ఉంది. అత్త ఏ మాట చెప్తుందో ఆ మాటే వింటుంది, ఎలా నడవమంటుందో అలాగే నడుస్తుంది. యెరూషలేముకు వచ్చిన తర్వాత తను కట్టుబాట్లు అన్నీ మార్చేసుకుందండి. యెరూషలేములో ఉన్న బిడల కంటే ఒక ఆత్మీయురాలుగా కనపడింది. బోయాజు అంటున్నాడు కదా, నీ ప్రవర్తన మునుపటి కంటే ఇప్పుడు అధికముగా సత్ప్రవర్తనగా కనపడుతుంది అంటున్నాడు. చూడండి, మోయాబులు ఎలా ఉన్నావు మాకు తెలీదు. ఈ యెరూషలేముకు వచ్చిన కాడుంచి, యెరూషలేము ప్రజల మధ్యలోకి వచ్చిన కాడుంచి నీ మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన అధికముగా కనపడుతుంది. మాట తీరు, నడక తీరు, ఆలోచన తీరు, నడక తీరు, అన్ని విషయాల్లో నువ్వు చక్కని ఒక ఆత్మీయురాలుగా ఉన్నావు. అందుకే యెహోవా నీకు క్షేమం కలిగిస్తాడు, సంపూర్ణమైన బహుమానం నీకు ఇస్తాడు. ఏది కొదుపు చేయడో, ఏది తక్కువ చేయడో, ఏది వెలితి చేయడో, నీకు అన్ని విషయాల్లో దేవుడు ద్వారం తెరుస్తాడని బోయాజు చెప్తున్నప్పుడు బోయాజు మాటనే వింటుందండి. నిజంగా రూతు జీవితంలో దేవుడు ఒక గొప్ప అద్భుతం చేశాడు. ఏ చేను అయితే పరిగెరుకోవటానికి ఆజ్ఞ ఉందో ఆ చేనుకే దేవుడు యజమానురాలు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒంటరి జీవితాన్ని జతపరచబడినట్లుగా మరి బోయాజులో నుంచే యెష్షయి వచ్చాడు, యెష్షయి నుండి దావీదు వచ్చాడు, తదనంతరంగా దావీదు కుమారుడని యేసయ్య వచ్చాడు. ఆవిడ జీవితం తిరిగి ఓర్పలాగా వెళ్ళిపోతే ఇంత ఆశీర్వాదకరమైన జీవితం వచ్చేది కాదండి, ఇంత దీవెనకరమైన జీవితం వచ్చేది కాదు, ఇంతగా ఎవరో సాక్ష్యం చెప్పుకునే విధంగా ఉండేది కాదు. ఎందుకని? నీ దేవుడే నా దేవుడు అంది. దేవునికి సమర్పించుకున్న జీవితం కనబడుతుంది, ప్రతిష్టత కలిగిన జీవితం కనబడుతుంది, ప్రభు మీద ఆనుకున్నట్లుగా కనపడుతుంది, లోబడి నిలకడగుండే జీవితంగా కనపడుతుంది. ఈరోజు వాక్యం వినటం కాదు, ప్రార్థన చేయటం కాదు, ముందు మన ప్రవర్తన మారాలి. మన ప్రవర్తన దేవుని దగ్గరగా ఉంటుందా? నేను ఆత్మీయురాలుగా వెళుతున్న సంఘంలో ఒక మాదిరితను నేను చేపిస్తున్నానా? ఆలోచించండి. మొన్న మధ్యన వాక్యం చెప్తే ఒక సంఘానికి వెళ్ళామండి. ఆ బ్రదర్ చెప్తున్నాడు, అయ్యా 8:30 నుంచి 9:30 లోపే ముగించేయాలన్నాడు.
అదేంటి అయ్యారు అలా అంటున్నారని పక్కన ఆయన అంటున్నాడు. అవునండి, 8:30 నుంచి 9:30కి ముగించకపోతే మా సంఘానికి వస్తున్న స్త్రీలు ఊరుకోరు, స్త్రీల సమాజము మరలా కమిటీ వేస్తుంది అన్నాడు. ఇదేంటి, సంఘంలో స్త్రీల సమాజం ఉంటుంది, మరలా కమిటీ వేయటం ఏంటి అని మేము అనుకుంటున్నాం. సర్లే వాక్యం ఇచ్చారండి. వాక్యం ఇస్తే ఒక బ్రదర్ అర్ధగంట చెప్పమంటే పాపం దేవుని నడిపి బట్టి 30 గంట చెప్పాడు. సర్లే మేము కుదించుకుని చెబుతాం అనేదానికి ఒక్క 20 నిమిషాలు పెరిగిందండి. సేవకులు భోజనం చేస్తుండగా స్త్రీల మైత్ర సంఘానికి ఒక నాయకురాలికి ఒక ఆవిడ ఉందంట. ఆవిడ వచ్చి, పాస్టర్ గారు రండి అన్నాను. ఆ పాస్టర్ గారు వెళ్ళి దగ్గరగా ఉన్నాడు. రండి అని సీరియస్గా చూస్తుంటే ఈయన వెంటనే చేతులు కట్టుకున్నాడు. మీకేం చెప్పావు? 3 రోజులు ఉపవాస కూటికి వెళ్ళినప్పుడు 9:30 కల్లా ముగించాలని చెప్పావా అన్నాను. అమ్మా దేవుని వాక్యం కదా, కొంచెం లేట్ అయింది ఏమనుకోమాకంటే, రేపు 3వ రోజు 9:30 దాటితే మేము వెళ్ళిపోతాం అని అంటుందండి. నిజంగా స్త్రీల సమాజానికి ఒక నాయకురాలుగా ఉన్న ఆవిడ జీవితంలో నిజంగా అలాంటి ప్రవర్తన ఉండదగునా? ఆవిడ ఇంకా మేము చూస్తూ, అమ్మా ఆత్మీయురాలు ఎలా ఉండాలి, ప్రార్థన పరురాలు ఎలా ఉండాలి అని ఒక దైవజనుడు అడుగుతుంటే మేమన్నీ నవిలేసాం మింగేసాం అన్నట్టుగా మాట్లాడుతాం. ఆవిడ జీవితంలో మార్పు లేదు. నీవు కూడా సంఘానికి వెళ్ళి నాయకత్వం కోరుకోవద్దు. అమ్మా దేవుని సన్నిధిలో రాజకీయం వద్దు. ఎవడు ధీరుడై నలిగిన హృదయం కలిగి ఉంటాడో వారినే గురి పెడతానంటున్నాడు. మొన్న వేళ అలా సంఘములో ధిక్కరించి మాట్లాడిన ఆవిడకి చూడండి, ప్రేమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన దేవుడు శోధనను పంపించాడు. ఆ పాస్టర్ గారు వాళ్ళ ఇంటికాడ ప్రార్థన పెట్టాలంటే మేము సమయం కుదరక వెళ్ళలేకపోయాము. ఆయన చెబుతున్నాడు, అయ్యా గెడ్డలో కట్టివేసినాయి అంట తలలో. ఆవిడికి కోమాలోకి వెళ్ళిపోయింది, మాట్లాడిన స్థితిలోకి వచ్చేసింది. అప్పుడు నేను అనుకున్నా, అయ్యో ఆ తల్లి గర్వం బట్టే కదా, ఆ తల్లి అహంకారం బట్టే కదా, కన్ను మిన్ను లేకుండా దేవుని మందిరములో దేవుడు చూస్తున్నాడని కూడా తెలియకుండా, ప్రార్థన తెలియదా తెలుసు, వాక్యం తెలీదా తెలుసు, అన్నీ చదివినావిడంట నవ్వులేసి మింగేసి అన్నట్టుగా మాట్లాడుతుంది. ఆవిడ గురించి నేను చాలా బాధపడ్డానండి. నా ప్రేమైన దేవుని వెళ్ళారా, దేవుని సన్నిధి అంటే ఎంతో మరెంతో భయభక్తులుగా ఉండవు. ఒకవేళ నీవు సేవకుని బట్టి బాధ వచ్చినా, వాక్యం బట్టి నా గురించి అన్నారన్నా, నువ్వు బాధపడకుండా మెలకుండా బయటకు వచ్చడం నేర్చుకోండి. దేవుని సన్నిధిలో సేవకులు ఎదిరించొద్దు, సేవకులు ధిక్కరించొద్దు, సేవకులు తోలలాడొద్దు. అమ్మా మీకు దండం పెట్టి చెప్తున్నా, దేవుని మందిరం అంటే ఒక మంచి ఆత్మీయ జీవితం కలిగి ఉండాలి. ఆ వ్యక్తి కనీసము సేవకులు వెళ్ళేదాకా కూడా ఆగలేకపోయింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తున్నామంటే రూతు యెరూషలేముకు వచ్చిన తర్వాత మునుపటి కంటే అధికమైన పరిశుద్ధమైన జీవితం చూపిస్తుంది. దేవుని సంఘానికి వచ్చిన బిడ్డలు ఎలా ఉండాలి? మార్పు కలిగిన వారుగా, మారు మనసు కలిగిన వాడుగా, వాక్య వెలుగు అమ్మా లోకానికి వెలుగుగా ఉండేవాళ్ళు ఉండాలి. కొంచెం కింద మంచం కింద గట్టి వాళ్ళు ఉండటానికి వీలేదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం మన జీవితాలు మార్చుకుంటే, బోయాజు సేనికి యజమానురాలుగా అన్న రూతును దేవుడు ఎలా చేశాడో, నీవున్న ప్రాంతంలోనే ఒక గనురాలుగా దేవుడు నిలబెడతాడు. ఒక ఆశీర్వాదం కలిగిన వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. నీకు ఉన్నతమైన జాబులు వచ్చు, పదవులు వచ్చు, ఘనత వచ్చు, రకరకాలమైన దీవులు దేవుడు ఇవ్వగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైన ఏది లేదా. ఎందుకని నువ్వు అనుదినము తప్పక సేవిస్తున్న దేవుడు నిన్ను ఎందుకు విడిపించడం, ఎందుకు నిన్ను తప్పించడం? తప్పించాలంటే దానియేలులాగా బహుప్రియతత్వం కలిగిన జీవితంలోకి మనం రావాలి అంటే రూతును మార్చుకున్నట్టుగా మన జీవితం మార్చుకుందాం, మన కుటుంబాలు కట్టుకుందాం. ఎందుకంటే మన దేవునికి అసాధ్యమనేది ఏది లేదు. చివరికి ఒక మాట చెప్పుకుని మనం ముగించుకుందాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో ఓ చక్కని మాట ఉంది. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజు ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా సిరియన్లు యెహోవా కొండలకే దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకుందరు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహమంత్యం నీ చేతికి అప్పగించెదను. సిరియన్లు ఏమంటారు? యెహోవా కొండలకే దేవుడు, లోయలకు దేవుడు కాదు, లోయల్లో యుద్ధం చేద్దామనుకుంటున్నారు. ఈ వాక్యం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు కొండలకు దేవుడు, లోయలకు దేవుడు, సమస్త సృష్టికి దేవుడు, సమస్త సృష్టిని కలగజేసిన నిజదేవుడు అండి.
సిరియన్లు ఏమంటారు? కొండలకే దేవుడు అంటారు. మా ప్రాంతాలకి సిరియన్లాగా వాళ్ళ దేవుడు కాదు. మన దేవుడు ఉన్నవాడు అనేవాడు, సర్వశక్తి కలిగిన వాడు. సిరియన్లు మీ చేతులకు అప్పచెప్తాను అన్నప్పుడు లక్షల పైగా కింద మీరు చూడండి, వారు ఎదురుముఖములుగా 7 దినములు గుడారములు వేసుకుని ఉండిన తర్వాత 7వ దినమందు యుద్ధములకు కలుసుకునగా ఇశ్రాయేలు 1 దినమంది సిరియన్లు కాల్బలము 1,00,000 మందిని హతం చేశారు. దేవుని శక్తి నువ్వు చూసావు కదా, దేవుని పరాక్రమం ఎంత గొప్పదో చూడండి. 7 దినాలు ఆగి వచ్చిన వాళ్ళని 1,00,000 మంది కాల్బలాన్ని దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు అప్పచెప్పాడు. ఈరోజు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా నువ్వు ఒక్కటే నేర్చుకో, నేను అనుదినము తప్పక సేవిస్తున్న దేవుడు ఉన్నాడు. ఆయన నన్ను ఎడబాయడు. రెండోది, నేను యథార్థంగా ఉండాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను నీతిగా ఉండాలి, నా మాట నా ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏర్పరుచుకున్న బిడ్డకి నేరం మోపువాడు ఎవడుంటాడు? ప్రతి విషయంలో దేవుడు కార్యం చేస్తాడండి. సిరియన్లు కొండలకే దేవుడు అన్న దేవుడుని లోయల్లో కూడా వెళ్ళి యెహోవా నిజమైన దేవుడు అని రుజువు పరిచాడు. ఇశ్రాయేలు ప్రజలు కాపాడువాడు, కురుకను నిద్రపోవడానికి చూపించాడు. తన ప్రజల విషయంలో దేవుడు బహుశ్రద్ధ కలిగి ఉంటాడండి. వాళ్ళు మొరపెట్టక ముందే దేవుడు మొర ఆలకించడానికి దగ్గరికి వచ్చేస్తాడంట. నీతిమంతుల ప్రార్థన బహుబలముగా ఉంటుంది. వాళ్ళ ప్రార్థనల వైపే దేవుని చెవులు ఉన్నాయి. ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు, నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు. దానియేలు వలె ఒక నమ్మకత్వం కలిగి ఉందాం, దానియేలు వలె ఒక మంచి పరిశుద్ధత కలిగి ఉందాం. ప్రార్థిస్తారా? ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఈ వాక్యం విన్న బిడ్డలందరి మీద నీ కృప దయచేయి. అనుదినము తప్పక మేము సేవించాలి, అనుదినము తప్పక మేము ప్రార్థించాలి, వాక్య ధ్యానం ఉండాలి. ఎవరు అవిశ్వాసులుగా అపనమ్మకస్తులుగా ఉండటానికి వీల్లేదు, నులివెచ్చలుగా ఉండటానికి వీల్లేదయ్యా. కార్యం చివరకు వచ్చేస్తుంది, రాకడ దగ్గరగా ఉన్నావు తండ్రి. పరిశుద్ధముగా ఆత్మీయముగా ఉండటానికి కృప చూపించు నాయనా. బిడ్డలందరి మీద నీ కృప ఉంచు. ప్రతి ఇరుకు ఇబ్బందులను తొలగించి నూతన కార్యాలు మీరు జరిగించమని ఈరోజు ఈ వాక్యాన్ని అందించడానికి ముందుకు వచ్చిన ఓమన్న కుటుంబం అంతటి బట్టి నీకు వందనాలు. ఎంతో దూర ప్రాంతంలో ఉండి సువార్త అనేక మందికి వెళ్ళాలని ప్రయాస కలిగి ఈ ప్రోగ్రానికి కుటుంబం సమేతంగా వచ్చారయ్యా. ఓమన్న ఇచ్చిన భార్య బిడ్డలందరి మీద నీ దీవెన ఆశీర్వాదం మీరు దయచేయమని యేసు నామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి. అమ్మ, మీ అందరికీ ప్రభు పేట వందనాలు. మరి ఇంతమందికి వాక్యం వెళుతుంది, మీరు కూడా మీ కుటుంబం తరపున ప్రోగ్రానికి ముందుకు రండి. మీ కొరకు మేము తప్పక భారంగా ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్పగా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.